అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే మేము దాదాపుగా అంత కొన్నాము, ఇక్కడ పంటలు అక్కడిక్కడ కొన్ని ఉన్నాయి అని అంటారు. కొన్ని ఏం లేవు, చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు 2 నెలలు నాదే 2 నెలలు ఇప్పుడు నేను ఒరి పోసి పత్తి కూడా నెల అవుతుంది. చాలా మంది అట్లనే ఉన్నాయి. కిరాయి పట్టాలు తెచ్చుకుంటున్నాం, ఒక పట్టకి 20 రూపాయలు. ఇప్పుడు 2 నెలల సంది వింటాం. మేము చేసిన కష్టం ఏముంది, ఆ పట్టాలోని గట్టవలసి వస్తుంది, మిషన్కి ఎండ పోసినందుకు పట్టినందుకు మాకేం లాభం ఉంది అందులో? ఇక ఏం లేదు. అధికారులు కానీ ఎమ్మెల్యే లారీ ఇక్కడ నుంచి మేము అక్కడి నుంచి పిలిపిస్తున్నాం, ఇక్కడ నుంచి వేసిస్తున్నాం. అక్కడ లారీ వాళ్ళు లోడు తీసుకుంటలేరు, మరి మేము ఏం చెయ్యం దానికి. ఇక్కడ పాలు వస్తుందని అంటారు. ఇప్పుడు మొత్తం పంట మాత్రము అందరికి దోమకాట వచ్చి పోయింది. దానికి అందరి రైతులకి కదా, ఒక రైతు కట్టింగ్ అంటారు, ఒక రైతు కట్ కాలేదంటున్నారు. మరి సీరియల్ ప్రకారం ఉంటలేదు. సీరియల్ అంటే సీరియల్ చూసి ఆ సీరియల్ ప్రకారం అసలు నడుస్తలేదు, రాజకీయ పరంగానే నడుస్తున్నది. అంటే రాజకీయంగా పలుకుబడి తాలు ఉంటలేదు, మీ మాత్రం తాలు మామూలు. ఇప్పుడు 1000 బస్సాలోడు అట్లనే ఆగుతున్నాడు, 1000 బస్సాలోని ముందు పోతున్నా, వెనుకకు వచ్చినా కూడా 200 బస్సాలో ముందుకు వచ్చినా ఆనే ఆగిపోతుంది. మరి అట్లా ఎందుకు అవుతుందని అడిగితే అడిగిన నిలదీసిన వాళ్ళు తర్వాత వాళ్ళ మనసులో పెట్టుకొని ఎట్లా వేయాలి అట్లా వేయాలి అంటున్నారు. మరి అదంతా ఉద్దేశం ఎందుకని. ఇప్పుడు తాలు మీరు ఇక్కడ తీసేస్తారు, తాలు ఉన్నదని అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆ పంటనే అట్లా వండింది కదా, గట్టిగా వండలేదు. మనమైతే పట్టినాం, చేసినాం. పంట గట్టిగా వండడానికి మనం ఏం చేస్తాం చెప్పు, దాని దగ్గర అన్ని మందులు అన్ని సరఫరా చేస్తుంది. పట్టిస్తుంది 10-15 వేలు పెట్టి పట్టిస్తుంది, 10-15 వేలు పెట్టి మందులు పెట్టి ఎండ పోస్తుంది. దానికి ఏం లాభం? ఇప్పుడు రైతులమే ఆగమయ్యేది. ఎన్ని రోజులు అవుతుంది మీరు? మాదే 2 నెలలు అవుతుంది. 2 నెలలు. ఇప్పుడు 2 నెలలలో మళ్ళీ నాటేసే రోజు వచ్చింది. ఏముంది ఇప్పుడు రోని కార్తేనా, ఇప్పుడు నార్లు పోసేసి ఇప్పుడు ఇవే మొలకొచ్చినట్టున్నాయి ఇక్కడ, వర్షం వచ్చి మొలకొస్తాయి. అది మొలకొస్తుందనే జేసీ పెట్టి పోసుకున్నా నేను మొన్న. వంపులు ఉంది జోకూరు అంటే సీరియల్ ప్రకారం అన్నారు. ఆయన జేసీ పెట్టి మళ్ళీ తర్లో ఓపించుకున్నా, 15 వేలు పెట్టి పట్టించుకున్నా, మళ్ళీ జేసీ పెట్టి రాసి మంచిగా చేసుకున్నా. అగో లాస్ట్ రాసిన వంపుల్లో ఉంది. ఇగో వీళ్ళందరూ చూసిన రాసి వంపుల్లో ఉన్నది. ఒకరొకరికి మొత్తం ఇప్పుడు ఒక ట్రాక్టర్ కోసుకొచ్చి అనుకో, మళ్ళీ 10 ఎకరాలు ఒడ్లు వచ్చిన దాకా ప్లేస్ అట్లనే ఉంటుంది. మనం పక్కకు పట్ట తీయనియరు. ఎందుకు తీయనియరు మీరు అడగొచ్చు అంటే మేమేం చేయమంటారు. మీరు అందరు రైతులందరూ ఐక్యమై అన్ని కొనాలని చెప్పేసి అడగడం అట్లాంటివి ఏం చేస్తలేరు? ఎవ్వరు చేయట్లేరు. ఎవ్వరు లారీ పోయింది వాళ్ళదే చూసుకుంటున్నారు, ఒకరి గురించి ఒకరు ఆలోచించట్లేరు కదా. ఇప్పుడు నా ఇల్లు నిండింది, నా కడుపు నిండింది, నా వరకే అంతే, ఇంకోరి గురించి అవసరం లేదు అంటున్నారు. అధికారులు కూడా ధర్నా చేయొద్దు, అజ్జోద్దు ఇజ్జేదని కూడా చెప్తున్నారంట కదా. ధర్నా చేయొద్దు అంటారు. ఇప్పుడు ధర్నా చేస్తే ఎట్లా ఉంటది అంటే, కానీ మేమే రైతులమే కదా ఆగమయ్యేది ఎట్లా ఉన్నా కూడా. ఇప్పుడు వాళ్ళు కూడా అధికారులైనా మంచినవారు. అందరూ మేము రైతులు 24 గంటలు కష్టం చేసి ఎండకెండి వానకొని పండించిన పంట ఇడికి వచ్చినాక కొనట్లేదు, రాడి పోయినాక కటింగ్ అంటారు. ఎటు చూడు మేము రైతులమే లాస్ అవుతున్నాం. అధికారులు ఏముంది, వాళ్ళకి వచ్చేది సార్లు చూసుకుంటారు, కథం. ఎవరైనా సార్లు చూసుకుంటారు. ఆగమయ్యేది రైతులమే ఆగమవుతున్నాం. ప్రతి సంవత్సరం ఇట్లనే ఉంటుంది. ఈసారే ఇట్లా జరుగుతున్నది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నా ఇక ఆయన ఉన్నప్పుడు పోయిన ఒడ్లు ఎవరుండా, అధికారులు ఎవరుండదని అవసరం ఉండదు. మన రైతులకు 24 గంటలు అప్పుడు ఎట్లా నడిచిందో అట్లా ఒడ్లు ఎమ్మటి కాలు అయ్యి రైతులు బాగుపడతట్టుంటే చాలు. ఇప్పుడు ఎవరు 10లో ఎవరు ఉన్నారని మనం అర్థం చేసుకోవద్దు. రైతులను బాగుపడ్డది ఒకటి లెక్క. ఇప్పుడు ఫస్ట్ కొన్నోళ్ళే వాళ్ళకి డబ్బులు ఇచ్చిరట్నా? మరి వచ్చినాయంట, 3 రోజులకే వస్తున్నాయంట డబ్బులు మాత్రం 3 రోజులకే పడుతున్నాయంట. ఇక్కడ ప్రాబ్లం అవుతుందంటే రైస్ మిల్లు కావాలని ఆపుతారా లేకపోతే అదే అర్థం కావట్లేదు. వాళ్ళకి కమిషన్ తక్కువ అవుతుందట మరి తెలియదు. కమిషన్ కూడా మనకు ఎమ్మెల్యేకు వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఓట్లేసి గెలిపించారు కదా, మీరు వాళ్ళని కాకపోతే ఎవరిని అడుగుతారు మరి? అంత దూరం ఏం పోలేదు. వాళ్ళని అడగడానికి భయమా లేకపోతే మీకు అన్ని చెప్పుకోవడానికి? మేము రైతులు ఎవరినైనా అడిగే అధికారం మాకున్నది, మాకేం భయం లేదు దాన్ని.